అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు మార్చి 8వ తేదీ 2026 సంవత్సరం. జ్ఞానజ్యోతి విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ సమాలోచన జరుపుకుంటున్నాము. ఈరోజు విసుగు అనేటువంటి ఈ టాపిక్ బయటికి చాలా సామాన్యమైనదిగా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా చాలా లోతైనటువంటి ఒకానొక గంభీరమైన విషయం ఇది. ఎందుకంటే నేను యొక్క ప్రధానమైన కదలికల్లో విసుగు అనేది తప్పకుండా ఒకటి అన్నమాట. చేత దీన్ని ఉపరితలంలో ఉన్న విషయంగా తీసుకోవడానికి వీల్లేదు. కానీ దీనిలో ఉన్నటువంటి గంభీరతలోనికి మనం లోతుగా, వీలైనంత లోతుగా వెళ్ళాలి. వెళ్ళకపోతే దాని యొక్క స్వరూప స్వభావాలు మనకి సంపూర్ణంగా అర్థం కావన్నమాట. అయితే విసుగు అంటే ఒక రకంగా ఏమీ తోచనితనం అని చెప్పచ్చు. అంటే దాని స్వభావంలో ఏదో ఒక పని చేయకుండా ఉండలేకపోవడం, ఏదో దాని మీద ఆధారపడడం, ఏదో రకంగా కాలక్షేపానికి సిద్ధం అవ్వటం. మనం ఒంటరితనం గురించి కూడా ఇదివరకు చర్చించుకున్నాం కదా. ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ వివిధ విషయాల మీద ఆధారపడుతున్నాం అని అనుకున్నాం కదా. సో విసుగులో కూడా ఒంటరితనం యొక్క ఒక స్వభావం ఇమిడి ఉంది. అది ఏంటంటే ఏం చేయాలో తోచదు. దానికి కూడా ఒక ఆధారం కావాలి. ఒంటరితనంలో తన ఆలోచనలు, తన చింతనలు, తన గతం, తన భవిష్యత్తు ఇలా ఆలోచిస్తూ తన ఫ్యామిలీ, తనకు తెలిసిన అనుభవాలు, ఇలాగా గతం భవిష్యత్తుతో తనకున్నటువంటి అనేక జ్ఞాపకాల యొక్క సమూహంలో తను కొట్టుకుపోతూ కేవలం తన పరిధిలోనే తను జీవిస్తూ ఉండేటువంటి ఒక జీవితం అన్నమాట. ఇది ఒంటరితనం. అయితే ఈ ఒంటరితనంలో తాను వేరు, ఇతరులు వేరనే భావన, ఇవన్నీ సంఘర్షణ, ఇవన్నీ వస్తాయి. అయితే విసుగులో ఒక వైవిధ్యత ఉంది. అదేంటి అంటే ఏం చేయాలో తోచదు, సమయం ఎలా గడపాలో తెలియదు, ఏదో ఒక వెలితి, ఏదో ఒక డొల్లతనం, దాన్ని ఏదో నింపాలి దేంతోటో, ఏదో ఒక రకమైన అసంతృప్తి అని ఒక భావన మనకి ఖాళీ అనే సమయాల్లో స్పష్టంగా తెలుస్తుందన్నమాట. మనం విరామంగా ఉన్నప్పుడు, ఏ పని లేకుండా ఉండేటప్పుడు మనకి అలా ఉండలేకపోతాం. సో ఇది మనకి తెలుస్తుంది. అందుకని ఎన్నో తప్పికోల మార్గాలు, దాని నుంచి బయటపడడం కోసం తప్పించుకునే ప్రయత్నాలు ఎన్నో చేస్తాం. అంటే ఏదో సినిమా చూడటమో, లేకపోతే ఎవరితో ఫోన్లో మాట్లాడటమో, లేకపోతే ఏది తెలియకపోతే అటు ఇటు ప్రచారాలు చేయటము, లేదా ఏదో పుస్తకం చదవడానికి ఉపక్రమించటము, ఏదో పని చెయ్యాలి, ఏదో దాని మీద మనసుని ఆ వ్యాపకంలో ముంచెత్తాలి. సో అలాగా వ్యాపకాల్లో అది కొనసాగడానికి ఇష్టపడటం అన్నమాట. సో
ఒంటరిగా ఉండలేక, అంటే ఆ విసుగులో ఉండలేక, ఆ ఏది తోచనితనంలో ఉండలేక, ఇలాగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. అలా మనం పారిపోతుంటే ఏదో ఒక విషయం మీదకి, ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకొని, ఆ ఒంటరితనం అనే ఏదైతే ఉందో ఆ ఉన్న దాంతో ఉండకుండా పారిపోతుంటే అదేంటో అర్థమవుతుందా ఎప్పటికైనా? పారిపోవడం అంటే తప్పించుకోవడము. తప్పించుకోవడంలో ఎప్పుడైతే తప్పించుకున్నామో మనం ఉన్నదాని నుంచి దూరంగా పారిపోవడం అని అర్థం. అలా పారిపోతున్నప్పుడు ఉన్నదాంతో ఉండడం లేదు అని తెలుస్తుంది కదా. ఈ విషయం ఇంకా లోతుగా చూద్దాం. అయితే దానికన్నా ముందు మన జీవితంలో ఏ కొత్తదనం లేదు అనే విషయం కూడా మనం గమనించాలి. ఎప్పుడు మనకున్నటువంటి ఒక కోపతాపాలనండి, లేదా ఆ, తాపత్రయాలు, లేదా విసుగు, ఆ, విసుగు ఎలాగా ఉంది, అసూయ, ద్వేషాలు, మానసిక గాయాలు, ఆ ఆ తర్వాత ఈర్ష్య, అసూయలు, తర్వాత భార్యాభర్తల మధ్య కీచులాటలు, ఆ, ఒకటి ఏదో నిర్ణయం తీసుకోవడానికి భయము, ఒకవేళ తీసుకుంటే మళ్ళీ అది తప్పు అవుతుందేమో అనే భయంతో పాటు మళ్ళీ దాని గురించి విచారణ మళ్ళీ మళ్ళీ చేయడం, మరో మార్గం అనుకోవడం, మళ్ళీ దాని మీద నిలబడకుండా ఇలాగా రెండు అభిప్రాయాల మధ్య ఘర్షణ, తర్వాత నిస్పృహ, నిరాశ, వీటితో కూడుకున్నటువంటి ఒక జీవితం. అలాగే కీర్తి ప్రతిష్టలు, అపరాధ భావం, కుటుంబ గౌరవం, సంతోషం కోసం ప్రాకులాడటం, మళ్ళీ అది దొరకకపోతే నిరాశ, నిస్పృహ, ఇలా ఎన్నో 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 జీవితంలో ఇవన్నిటినీ వెంబడిస్తూ 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 ఒక పాత జీవితమే చరిత చరణంగా జరుగుతుంది కదా. కానీ కొత్తదనం ఎక్కడైనా ఉందా జీవితంలో? ఇవే సేమ్. ఈ అల్ప సంతోషాలు, ఆశాభంగాలు, దుఃఖం, విచారం, భయం, ఇలాగా ఆ కోపతాపాలు, వీటితోటే తిరిగి 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 అదే జీవితాన్ని రోజు దైనందిక జీవితంలో జీవిస్తున్నప్పుడు అందులో కొత్తదనం ఏముంది? అంతా పాతదే కదా. అలాగే విసుగులోంచి బయటపడడానికి మనం చెప్పుకున్నట్టు ఎన్నో ఆ, ఆధారాలు కావాలి మనకి. అది ఏ, ఒక సీరియల్స్ చూడడం అనండి, లేకపోతే ఒక ఫోన్లో మాట్లాడటం అనండి, లేకపోతే ఎవరో ఫ్రెండ్ కోసం వెతుక్కొని మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం అనండి. సో ఇలాగా తీర్థయాత్రలు సందర్శించాలి, లేకపోతే ఏదో ఒక వ్యాసంగం పెట్టుకొని వినోదాలు, విషయాలు దానికి అవసరం అన్నమాట ఆధారపడడానికి. అయితే తాత్కాలికంగా మనం దాన్ని తప్పించుకోవచ్చు, కానీ అది ఉపశమనమే అవుతుంది, కానీ పరిష్కారం కాదు కదా. సో ఈ తాత్కాలిక ఉపశమనాలు వల్ల మనం జోలికి వెళ్ళకపోవడం వల్ల తిరిగి తిరిగి ఆ ఉపశమనం జరిగిన తర్వాత మళ్ళీ అక్కడికే వస్తాం తిరిగి. అంటే పరిష్కారం దీనికి ఏంటి అంటే, ఇక్కడ మనము ఇందాక మనం సంభాషించిన ఒక విషయంలో ఉన్నదాని నుంచి ఇది ఉండకూడదు అని, పూర్తిగా పోవాలి, నేను విసుగు నుంచి దూరం అవ్వాలి అని భావిస్తున్నప్పుడల్లా దాన్ని మనం అర్థం చేసుకోవడం జరగదు. కేవలం భావన చేసినా సరే, దాని నుంచి తప్పించుకొని పారిపోవాలని చూసినా, దేని మీదైనా ఆధారపడుతున్నా, ఏం చేసినా కూడా అది ఆ, అర్థం చేసుకోవడం దాని నుంచి జరగదు. ఇప్పుడు ఒకరిని ఒకరు ఇద్దరు అర్థం చేసుకోవాలంటే, ఇది భార్యాభర్తలు అవనియండి, ఒక ఫ్రెండ్ అవనియండి, లేకపోతే ఇద్దరు ప్రేమికులు అవనియండి, ఎవరైనా సరే
ఆ, ఒకరితో ఒకరు కొంతకాలం ఒక కొత్తగా పరిచయమైన వాళ్ళు ఉన్నాయండి. ఎవరితోనైనా కొంతకాలము కలిసి జీవిస్తే అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. వివాహమైన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు ఎలాగ అర్థం చేసుకోగలరు? కొంతకాలం అయిన తర్వాత కొంచెం అర్థమవుతుంటారు ఒకరి మనస్తత్వం ఏంటో ఒకరికి. అలా వ- ఇలా మనం కలిసి ఏదైనా ఒకదాంతో కలిసి ఉన్నప్పుడు దాన్ని ఎదురెదురుగా చూసినప్పుడు ఆ సంభాషణ వల్ల సహజీవనం వల్ల మనకి దాని గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థమైంది అనుకోండి, ఆ, అర్థమవుతుందని తెలిసినప్పుడు మనకి ఈ విధంగా లాజికల్గా అర్థమైనప్పుడు నెక్స్ట్ మన చర్య ఏంటి? అంచేత ఉన్నది ఏది ఉందో ఆ విసుగు ఉంది కదా, ఆ విసుగుతో ఉండడం, అంతకు తప్ప మరి వేరే చర్య లేదు. అయితే విసుగుతో ఉండడం అంటే విసుగులో మునిగిపోవడమా? అది ఎలా అని మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. అంటే దానిలో విసుగుతో ఉన్నప్పుడు దానిలో కలుగుతున్న అస్థిమితత్వం ఏదో, తెలియని ఆ, ఒక అసంతృప్తి ఏదో, ఆ, ఖాళీతనం ఏంటో, డొల్లతనం ఏంటో జోక్యరహితంగా గమనించటం అన్నమాట. అంటే ఒక ఎంటీ షెల్ లాగా, అందులో ఏ పదార్థం లేదు. సో అది అందువల్ల అది ఆ, ఎక్కువ శబ్దం చేస్తుంది. నిండు కుండలో నిండు కుండ అయితే దాంట్లో శబ్దం రాదు. నిండు పాత్ర అయినా పెద్ద శబ్దం రాదు. అదే ఖాళీ పాత్ర అయితే శబ్దం చేస్తుంది. అందువల్ల ఒక డొల్లతనం ఉంది అందులో. అంచేత ఈ ఇదేంటి అని మనం ఆ డొల్లతనాన్ని గమనించడం. ఈ గమనం చేస్తుండేటప్పుడు ఎవరు గమనిస్తున్నారు అంటే, నేను అనేటువంటిది కేవలం ఆలోచనలు. ఆలోచనలు అంటే గతము, భవిష్యత్ సంబంధించిన మానసిక ఆలోచనలు. ఈ గత భవిష్యత్తు ఆలోచనలతో ఉన్న జ్ఞానంతో కేవలం ఆ ప్రస్తుతాన్ని చూడకుండా ఆ జ్ఞానంతో గమనించడం వల్ల అవుతుందా? అలా అవ్వదు. ఎందుకంటే ఆ జ్ఞానమే దానికి సమాధానం చెప్తుంది. లేకపోతే ఆ జ్ఞానం ఉండటం వల్లే నిజంగా చూడటం వీలు అవ్వటం లేదు. కాబట్టి అక్కడ చూసేవాడు అనేవాడు ఎప్పుడూ ఈ జ్ఞానంతో ఉన్నాడు. అతనే అబ్జర్వర్, అతనే సీయర్, అతనే థింకర్. సో ఇతను ఉండకూడదు. అయితే అతను ఉండకుండా చూడటం అంటే ఏంటి అంటే, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది కావాలి, ఇది వద్దు, ఇది శాశ్వతంగా పోవాలి, ఇది అసలు ఉండనే కూడదు, ఇలాంటిది అవసరం, ఇలాంటిది అవసరం లేదు. ఇలా ఉండకపోతే జీవితమే అందరూ అలాగే ఉన్నారు, మరి నేను అలాగే ఉండాలి, తప్పదు. ఎందుకంటే వస్తుంటాయి పోతుంటాయి, ఆ విసుగనే జీవితంలో సాధారణం. దానివల్ల మనకి ఏదో ఒక విషయంలో పడిపోతే మరి ఏమి ఉండదు కదా అంటూ ఏదో ఒక సమాధానాన్ని మనం ఇచ్చుకుంటూ పోతే దాన్ని నిజంగా చూస్తున్నామా? కాబట్టి అలాంటి సమాధానాలు వచ్చినప్పుడు ఆ సమాధానాల వల్ల ఏం జరుగుతుంది అనేది కేవలం నిశ్చితంగా ఏ జోక్యము లేకుండా ఉదాసీనంగా గమనించగలగటం. అంటే అక్కడ ఆలోచనల యొక్క ప్రయాణాన్ని, ఆలోచన యొక్క ఒక కదలికని ఆలోచనతో కాకుండా చూడటం. అంటే ఆలోచనతో చూడకుండా కేవలం ఆలోచనని నిశ్శబ్దంగా, జోక్యరహితంగా, అక్కడ వచ్చిన ఆలోచన, అక్కడ వచ్చిన కదలిక, అక్కడ వచ్చిన వెలితి, అక్కడ వచ్చిన ఏదో బాధ, దాన్ని ఏ వివరణ, ఏ పేరు, ఏ పాత జ్ఞానం తాలూకా ఏ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడటం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? దాన్ని నియంత్రించేవాడు, అంటే దాన్ని అదుపు చేసేవాడు ఎవడు లేడు, నియంత్రణ లేదు.
ఆ తర్వాత నియంత్రింపబడే విషయము ఉండదు చివరికి. ఎందుకంటే నియంత్రించేవాడు లేనప్పుడు, దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించేవాడు లేనప్పుడు, ఇంకా అదుపు చేయబడే విషయం ఏముంటుంది? అతను ఉంటేనే ఆ విషయం ఉంది, నియంత్రింపబడే విషయం ఉంది. అతనే లేకపోతే, ఆ చింతించేవాడే లేకపోతే ఇంకా చింతన ఎక్కడుంది? సో ఇది మనం గమనించాలన్నమాట. తర్వాత ఇది విసుగు అని గుర్తించేవాడే ఉండడు కాబట్టి ఆ విషయము ఉండదు అని తెలుసుకోవాలి. ఆ, తర్వాత అప్పుడే ఉన్నటువంటి విసుగు స్థానంలో ఒక సరికొత్త ఘటన, సరికొత్త విషయం ఆవిష్కరించబడుతుంది దానికదిగా. అంతేగాని మనం ఏదో గతం నుంచో భవిష్యత్తు నుంచో తెచ్చుకుంది కాదు. ఎప్పుడైతే విసుగు అనేది గమనించినప్పుడు ఆగిపోయి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతామో, అది ఆగిపోయిన క్షణంలో, కొన్ని క్షణాల్లో సరికొత్తదేదో ఆవిష్కరింపబడుతుంది అన్నమాట. అది ఇదేంటి, ఈ ఆవిష్కరింపబడిన విషయం ఏంటో ఎంతవరకు స్- మనసుకు తెలియదు. అందుకని ఇది సరికొత్తది. ఈ నూతనత్వానికి ఆధారం ఏమీ ఉండదు. అంటే ఒకదాని మీద ఆధారపడి సంభవించింది కాదది, నిరాధారమైనటువంటిది. అందుకే ఇంతవరకు ఆధారపడి వెళ్తున్నటువంటి మనస్సు నిరాధారమైన విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని దాన్ని భాషలో పెట్టలేదు. అది ఒక స్వతసిద్ధమైనటువంటిది అనమాట. అందువల్ల దానికదే స్వతసిద్ధం అని, అంటే ఒక చేత కల్పించబడింది కాదు. అలాగే అది పరిపూర్ణమైనది. అందువల్ల అది తిరిగి పరిపూర్ణతను కోరదు. అంటే ఒక నిండుగా ఉన్న పాత్ర తిరిగి నింపమని కోరదు. అక్కడ దానికదే పూర్ణత్వంలో ఉన్నది. అసంపూర్ణమైనదైతే అది పూర్ణత్వాన్ని కోరుకుంటుంది, తిరిగి నింపబడటానికి కోరుకుంటుంది. అంచేత ఆ, ఈ ఈ సరికొత్తది ఏంటి అంటే దానికి అదే పరిపూర్ణమైనది అన్నమాట. సో చూడండి, విసుగు అనేది ఒక కొరత, డొల్లతనం, ఈ వాటిలో ఉన్నటువంటి ఈ స్థితి, ఈ దాని యొక్క అవగాహనతో దాన్ని గమనించడంలో మనకి ఏది సత్యమో, ఏది పరిపూర్ణమైనదో అది ఆవిష్కరింపబడింది. అంటే వాట్ ఈజ్ అనేటువంటిది ఉండటం వలన అది పవిత్రతకి దారి అయింది. నిజంగా ఆ వాట్ ఈజ్ కూడా పవిత్రతే అనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మూల వస్తువు లేకుండా ఈ నీడ లేదు. ఈ నీడను అర్థం చేసుకుంటేనే ఆ మూల వస్తువు దారి కనిపిస్తుంది. నమస్తే. ఎవరు మాట్లాడతారు దయచేసి? సార్ నమస్తే సార్. సార్ మీరు చెప్పిందంతా కరెక్ట్గా ఉంది సార్. బట్ నాకు ఒక చిన్న క్వశ్చన్, ఒక డౌట్ ఉంది సార్. బట్ అదొక క్యూరియాసిటీ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో, బోర్డమ్ సిచ్యువేషన్స్లో హౌ యూ టేక్ ఇట్, లైక్ హౌ యూ దయచేసి మాట్లాడండి. సార్, హౌ యూ ఓవర్కమ్ ఇట్ సార్? గౌతమ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారా మీరు? అదే సార్, చెప్పండి సార్. అదే ఇప్పుడు ఇలాంటి బోర్డమ్ సిచ్యువేషన్స్లో, అంటే మీరు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు హౌ డూ యూ లైక్ ఓవర్కమ్ ఇట్ అనేది ఒక క్యూరియాసిటీ మీద అడుగుతున్నాను సార్. బోర్డమ్ని, విసుగుని. దీప్తి రెడ్డి గారు.
సార్ వినిపిస్తుందా మీకు? వినిపించట్లేదు అనుకుంటా. వినిపించడం లేదు. అవునవును. యా అందుకే మీ క్వశ్చన్ కూడా వినిపించలేదు సార్కి. సో చాట్స్ కాదు సార్, మీరే చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకి మీరు చెప్పండి. మీరే అడగండి. మీరు ఎలా ట్యాకిల్ చేస్తారని మాతో షేర్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బట్ పుట్ ద క్వశ్చన్ మీరు ఎలా చేస్తారో చెప్పండి. సారీ, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు. సరే. అందుకే నేనేం అడిగాను, నాకని వినబట్టం లేదు, ఎవరు మాట్లాడడం లేదేమో అనుకుంటున్నాను. అదే సార్, నేను క్యూరియాసిటీలో మిమ్మల్ని అడిగాను సార్. అంటే ఇప్పుడు ఈ విసుగైన పరిస్థితిలో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు అనే ఒక క్యూరియాసిటీ ఉండింది సార్. జస్ట్ ఐ ఆస్క్డ్ ఇట్. అవునా? అంతే సార్. ఓకే. అంటే విసుగు అనేటువంటి ఒక పరిస్థితి ప్రారంభంలోనే తెలుస్తుంది నాకు. అంటే ఇన్ ద వెరీ బిగినింగ్ ఏదో ఒక వ్యాపకంలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో అది ప్రారంభమవుతుంది. అది ఫిజికల్గా ఒక విషయం ఉందనుకోండి, ఆ పని చేయాలి అని మానసికంగా ఏదో ఒకటి కల్పించుకొని చెయ్యాలి అనేటువంటి ఒక భావన ప్రారంభం అవ్వగానే నేను తక్షణం దాన్ని చూడగలుగుతున్నానని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చూడటం అనేది జరుగుతూ ఉంది కనుక ఎప్పటికప్పుడు. అందుకని చిన్న శబ్దాన్ని కూడా వినగలిగేటువంటి ఒక సైలెన్స్ లాగా ఆ ఆలోచన యొక్క శబ్దం కదలికని వెంటనే పసిగట్టగలదు మనసు. సో అక్కడితో అది ఆగిపోతుంది అన్నమాట. మళ్ళీ వెంటనే ఏదైనా వస్తే మళ్ళీ ఆ వాటిని చూడటం అంతే తప్ప ఇంకేమీ లేదు, దాంట్లో కంటిన్యూ అవ్వడం ఉండదు. ఓన్లీ పర్సెప్షన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బట్ నేను నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఈ విసుగు అనేది ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. దట్ లోన్లీనెస్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. అంటే ప్రతి ఒక్క పని చేసిన వెంటనే ఇప్పుడు ఎలా పీస్ తర్వాత వార్ తర్వాత పీస్, అలాగా ఒక పని, ఒక కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత ఒక సైలెన్స్ ఉంటుందన్నమాట. ఆ సైలెన్స్ లో ఇట్ ఇస్ లైక్ ఎ పాస్, ఇట్ ఇస్ లైక్ ఎ బ్రేక్. సో అలా ప్రతి ఒక్క బ్రేక్ లో earlier I used to not notice it. Now I used to like I started to see that ఆ బ్రేక్, ఆ పాస్ ని చూసేకి స్టార్ట్. ఓకే ఓకే. మీ ఆడియో స్టాప్ అయింది. హలో, నెట్ ప్రాబ్లమా? అవును సార్, వీడియో స్టాప్ అయింది. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టున్నా. ఓకే. సాయితేజ గారు మీరు మాట్లాడండి. సార్ నమస్తే సార్. చేశాను అనమాట, మొదలు పెట్టాను అనమాట. అది అబ్జర్వ్ లాగా వెన్ ఐ థింక్ ఇట్ ఈస్ రియల్లీ ఇట్ విల్ వర్క్. మీది ఇంటర్నెట్ మాటమాటికి స్టాప్ అవుతుందండి. మీరు చెప్పండి సాయితేజ గారు. నమస్తే సార్. నమస్తే. అదే సార్, అదే వినిపిస్తుందండి. వినపడుతుందా సార్? గౌతమ్ గారు, మీ ఇంటర్నెట్ మాటమాటికి స్టాప్ అవుతుంది. నెట్ ఓకే సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్. అదే లాస్ట్ ఏం లేదు సార్, అదే కాన్షియస్ గా నేను ఉండాలా, అట్లా చేయాలా అంటే అనుకుంటా ఉన్నప్పుడు ఇట్ విల్ బి లైక్ అగైన్ ఏ కాన్ఫ్లిక్ట్, థాట్ ఇంటర్ఫియర్ అవుతుంటుంది అనమాట. అలాగే ఇఫ్ యూ వితౌట్ బీయింగ్ అవేర్ ఆఫ్ దట్, జస్ట్ అబ్జర్వింగ్ యాజ్ ఇట్ ఈస్ అయినప్పుడు ఐ థింక్ వీ క్యాన్ ఐ థింక్ మీరు చెప్పినట్లే అప్పుడు అది ఆగిపోతుంది అనమాట. అంటే ఆ బోర్డంలో మేము ఉండే అంటే అక్సెప్టెన్స్
ఆఫ్ ఇట్, నాట్ ట్రైన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. దాంట్లో అలాగే అది కష్టమైనా పర్వాలేదు అనుకొని యోచన చేసుకుంటే దాంట్లోనే ఉంటే ఐ థింక్ ద బోర్డమ్ ఇట్ సెల్ఫ్ విల్ రివీల్ ద థింగ్స్. మేమేం చేయదు ఉండదు, దట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. సో మేము ఊరికి సైలెంట్గా ఉండి మమ్మల్ని ఆ థాట్ని మేము అబ్జర్వ్ చేసినప్పుడు అది ఏం చెప్పాలనుకుంటుందో అదే రివీల్ చేస్తుంది అనమాట. దట్స్ వాట్ ఐ ఫీల్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో సాయి తేజ గారు చెప్పండి. సార్ నా మాట వినపడుతుందా సార్ క్లియర్? అదే వినిపిస్తుంది. సార్ ఈరోజు కాస్తంత అంటే ఈ టాపిక్ గురించి అని కాదు, ఈ హృదయం వికాసం అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఓకేనా సార్? చెప్పండి సార్. మానవుడు తన పూర్తి సామర్థ్యం మేరకు వికసించాడని మనం ఎప్పుడు చెప్తామంటే, శరీరము, బుద్ధి, హృదయము ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు, లేక మూడింటి పొంతను కుదిరినప్పుడు మానవుడు తన పరిపూర్ణ సామర్థ్యం మేరకు వికసించాడని మనం చెప్పవచ్చు. కానీ ఈ కాంటెంపరీ సమకాలీన ప్రపంచంలో శరీరము, బుద్ధి చక్కగా వికసించాయి సార్. ఇప్పుడు శరీరం సంబంధించి చూస్తే, శరీరం సంబంధించి విస్తారమైన వైద్య శాస్త్రం ఉంది. మనపెన్నడూ లేనంత జ్ఞానం శరీరం సంబంధించి మానవుడు సేకరించాడు. అలాగే మిగతావి ఇంకెన్నో ఉన్నాయన్నమాట. ఇప్పుడు వ్యాయామశాలలు ఉన్నాయి, అలాగే యోగా ఉంది. ఈ విధంగా మానవుడు శరీరాన్ని ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అన్ని విధాలుగా కనుగొన్నాడు. అలాగే ఇప్పుడు బుద్ధి కూడా ఎంతో వికసించింది. తన మేధాశక్తితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన ఆవిష్కరణలు ఎన్నో చేస్తున్నారు. ఈ ఆవిష్కరణలు మానవ జీవితంలోకి ఎన్నో సౌకర్యాలను తీసుకొని వస్తుంది సార్. మానవ జాతి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో సౌకర్యాలను పొందుతున్నది. అయినా కూడా మానవుడి మనస్సులో ఏదో అసంతృప్తి, ఏదో అశాంతి, ఎల్లప్పుడూ సంఘర్షణ, ఎనలేని హింస, భయం, స్వార్థ, అసూయ, ద్వేషం, సుఖాలకే వెంపర్లాట, మోహం, విభజన, ఇంకా ఎన్నో. వీటి ప్రభావం చేత మానవుడు ఇంటా బయట అశాంతి, ఘర్షణ వాతావరణాన్ని పెంపొందిస్తున్నారు. ఈ ఘర్షణ వాతావరణంతో యుద్ధాలు, ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. చంద్రమండలం దాటి అనేక గ్రహగోళాలను చేరే సాంకేతికను కనిపెట్టి భౌతిక జీవితాలను సౌకర్యవంతం చేసిన ఈ బుద్ధు మానసిక రంగంలో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తుంది. భౌతిక రంగంలో గొప్ప ఆవిష్కరణలకు కారణమైన ఈ మేధ మానసిక రంగంలో విభజనకు కారణమై అంతులేని సంఘర్షణని మరియు అశాంతిని తీసుకుని వస్తాం. ఈ మానసిక రంగంలో అశాంతిని రూపుమాపడానికి చేసే ప్రయత్నంలో ఇంకా శక్తిహీనమవుతూ ఈ మనస్సు క్షీణించిపోతుంది. దీనికి పరిష్కారం ఏమై ఉంటుంది అని చూస్తే, సమకాలీన ప్రపంచంలో సమకాలీన బోధకులు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలో ఈ రహస్యం దాగింది. వారి బోధనలో మకుటాయమైనది ఈ ఎంపిక లేని ఎరుక, చాయిస్లెస్ అవేర్నెస్ అనేది ఈ సమస్యకు పరిష్కారంగా తోస్తున్నది సార్. ఈ ఎరుక లేని బుద్ధి చీకటిలో కరాల నృత్యం చేసే ఒక క్షుద్ర శక్తి. అదే ఎరుక లేక వెలుగుతో ఉన్న బుద్ధి మానవాళికి మహోపకారం చేసే దైవశక్తిగా పరివర్తన చెందుతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ ఎరుక మానవునిలో ఉన్న హృదయాన్ని మేల్కొల్పుతుంది. ఈ హృదయం అంటే ప్రేమ, కరుణ, దయ, జాలి, శాంతి, సహనం, తృప్తి వంటి దైవీ సంపదతో బుద్ధి
ఏదైతే మేధ ఉందో పొత్తు కడితే తప్పకుండా లోక కళ్యాణం జరిగి తీరుతుంది అని నాకు అనిపిస్తుంది సార్. ఎలాగైతే మనం సమాజంలో భౌతిక రంగంలో సమస్యల మీద ఉమ్మడిగా పోరాటం చేస్తాం. ఇప్పుడు కరోనా లాంటి ఒక మహమ్మారి వచ్చింది. ఆ మహమ్మారి మీద వ్యాక్సినేషన్ కనుగొనడానికి అనేక దేశాలు సహకరించుకొని వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకున్నారు. దీన్ని ఎలాగైనా ఆ, అధిగమించాలి, దీన్ని ఎలాగైనా ఇది చేయాలి అని ఒక యుద్ధం ప్రకటించే ఈ మహమ్మారిపై. కానీ ఈ రోజుల్లో మానసికంగా కూడా మనుషులు ఎంతో అశాంతిని, సంఘర్షణని మోసుకొని తిరుగుతున్నారు. మానసిక రంగంలో ఇటువంటి ప్రయత్నం ఎక్కడ జరగడం లేదు. ఎవరి సమస్య వారిదో, ఎవరి బాధ వారిదే, ఎవరి అశాంతి వారిదే. ఒకరి అశాంతితో ఇంకొకరు పోల్చుకోవడం, ఒకరి బాధతో ఇంకొకరు పోల్చుకోవడం, ఒకరి బాధ నాకంటే ఎక్కువనో లేకపోతే నాకంటే తక్కువనో సర్ది చెప్పుకోవడం ఇలా జరుగుతోంది సార్. అందువల్ల ఇంకా చెప్పాలంటే ఈ సమకాలీన ప్రపంచంలో ఆధ్యాత్మికవేత్తలుగా చలామణి అవుతున్న వారు ఈ సమస్యను ఎవరు అడ్రస్ చేయట్లేదు. అంటే ఇది సమస్య, ఇది ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అయినా కూడా దీన్ని అడ్రస్ చేయకుండా జ్ఞానం గురించి ఎందరో ప్రవచనకర్తలు పుంఖాలుగా వ్యాసాలు రాయడం, పుంఖాలుగా ప్రసంగించడం అనేది జరుగుతుంది సార్. కానీ జ్ఞానం గురించి తెలుసుకోవడం, జ్ఞానం గురించి చదవడం కూడా అజ్ఞానంలో భాగంగానే నాకు అనిపిస్తూ ఉన్నది. జ్ఞానానికి మొదటి మెట్టు స్వీయ అవగాహనే అని కృష్ణమూర్తి గారు అన్నారు. స్వీయ అవగాహన లేకుండా ఏ జ్ఞానం మన దరికి రాదు. అందువల్ల ఈ బోధ ఏదైతే ఉన్నదో ఇది సమాజంలో ఒక ఎలాగైతే మన భౌతిక శాస్త్రం, సోషల్ సైన్స్ ఇలా చదువుతాం, ఆ విధంగా చాలా మంది అంటే సమాజం మొత్తం దీన్ని అడాప్ట్ చేసుకొని ఈ బోధని దీనిలో ఉన్న కాస్తంతైనా దీని లోతుల్లోకి వెళ్ళగలిగితే ఒక నూతన సమాజాన్ని మనం చూడగలం. ఏదైతే యుద్ధాలు, ఏదైతే సంఘర్షణ, ఏదైతే ఘోరాలు లేనటువంటి సమాజాన్ని మనం చూడగలం అని నాకు అనిపిస్తుంది సార్. ఈ విధంగా మానవ జాతి ఎలాగైతే భౌతిక రంగంలో సమస్యల మీద ఉమ్మడిగా ఎలాగ పోరాటం చేస్తుందో ఈ బోధ సహాయంతో మానసిక రంగంలో కూడా ఆ విధమైన పోరాటం చేసి అందు నుంచి బయటపడాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం కలిగించింది. దీప్తి రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా మంచి టాపిక్ సార్ ఈరోజు. నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 days క్రితం నుంచి నేను అనుకుంటున్నా ఏంటంటే కంటెంట్ బాగా చూస్తున్నా సార్ నేను. అంటే లైక్ ఈ ఆ స్థితిలోనే ఉండడానికి నేను అంటే లైక్ మర్చిపోకుండా ఉండడానికి లైక్ నా అంటే జీవం నుంచి చాలా అట్రాక్టివ్గా ఉంది అంటే దాని గురించి వినడం, దాని గురించే లైక్ మెడిటేషన్లో ఉన్నట్టుగా దాని గురించి ఆలోచించడం, దాంతో ఉండడం అనేది బాగా ఉండాలి అని చెప్పేసి ఆ తోవలో వెళ్ళే దారిలో నేను యూట్యూబ్లో కానీ ఎక్కువ కంటెంట్ని గ్రాప్ చేయడం అనేది జరుగుతుంది. టూ మచ్ కంటెంట్ అనమాట. అయితే ఒక అంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళందరికీ ఒక సిచ్యువేషన్లో కొంతమందికి తొందరగా అవ్వచ్చు, కొంతమందికి లేట్గా అవ్వచ్చు, కానీ మనము అండూ చేసే సిచ్యువేషన్ వస్తుందండి. అండ్ కంపల్సరీ ఆ కంటెంట్ అనేది ఏ కంటెంట్ అయినప్పటికీ అది ఒక సినిమా గురించైనా సినిమా చూసినట్టే ఈ కంటెంట్ కూడా అది మనము ఏ కంటెంట్ అయినా కానీ ఈవెన్ ఈ స్పిరిచువాలిటీ కంటెంట్ కూడా ఒక కంటెంటే. సో అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎస్కేపిజం అని నాకు గట్టిగా అర్థమైంది. ఎందుకంటే
నేను మొన్న గిన్నెలు కడుగుతూ అనుకున్నాను అనమాట. ఎప్పుడు కంటెంట్ వింటున్నా, ఒక 2 అవర్స్ కంటెంట్ వినకుండా నేను గిన్నెలు కడుగుదామని నేను గిన్నెలు కడగడం స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది. ఎందుకంటే విచ్చలవిడిగా ఆలోచనలు వస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. కంటెంట్ ఉన్నప్పుడు కంటెంట్ మీద ఫోకస్ ఉంది కాబట్టి థాట్ ఏం లేదు న్యాచురల్లీ. అది నాకు థాట్స్ రావట్లేదంటే అది నడవదు. అది మనం కంటెంట్‌లో కాన్సంట్రేట్ చేసున్నాం కాబట్టి థాట్స్ ఆఫ్‌కోర్స్ రావు. సో, అది పక్కన పెట్టినప్పుడు మనతో మనం కూర్చోవాలి. కంటెంట్ అనేది ఒకంత వరకే, ఒక దూరం వరకే మన జర్నీలో హెల్ప్ అవుతది. దాని తర్వాత దాన్ని కూడా వదిలేసి, మనది మనం కూర్చొని చూసినప్పుడు మాత్రమే దాన్ని మనం లైవ్‌గా అంటే మన జీవంలో దాన్ని కలుపుకోగలుగుతాము. లేదంటే అది కలుపుకోలేము అన్న విషయం నాకు అర్థమైంది సార్. ఎందుకంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అది మనం కంటెంట్ అనేది అన్‌డూ చేయాల్సొస్తది. కంప్లీట్‌గా అన్‌డూ చేయాల్సొస్తది. ఇన్‌సైడ్ మనలో ఉన్న కంటెంట్ అన్‌డూ చేయాల్సొస్తది. బయట ఉన్న కంటెంట్ అన్‌డూ చేయాల్సొస్తది. ఎందుకంటే రియాలిటీ చాలా డిఫరెంట్. మన కంటెంట్ నుంచి చూస్తే రియాలిటీ డెడ్ ఆపోజిట్. రియాలిటీని చూడాలంటే కంటెంట్ వదిలేయాలి. సో, అది నేను 2 డేస్ నుంచి అనుకున్న విషయం సార్. ఎగ్జాక్ట్‌లీ యూనివర్స్ నాకు ప్రొవైడ్ చేసినట్టు ఈరోజు మీరు ఎగ్జాక్ట్ అదే టాపిక్ మాట్లాడారు. నాకు నిజంగా మీ ద్వారా యూనివర్స్ ఒకటి గట్టిగా చెప్పింది. కంటెంట్‌ని అన్‌డూ చేసి నీతో పాటు నువ్వు కూర్చోగలగాలి. మెడిటేటివ్ స్టేటా 30, 40 మినిట్సా కాదు. నాకు ఒక విషయము జయకృష్ణమూర్తి గారు ఎవ్వరూ చెప్పంది జయకృష్ణమూర్తి గారు చెప్పిందేంటంటే, మెడిటేటివ్ స్టేట్‌లో 30, 40 మినిట్స్ కూర్చుంటావు. దాని తర్వాత ఏంటి? దాని తర్వాత మళ్ళీ నువ్వు పోయి నీ లైఫ్‌లో చేసేవన్నీ చేస్తావు. మళ్ళీ యాస్ ఇట్ ఈస్ నార్మల్ బ్యాక్ టు లైఫ్. అట్లా కాదు. నువ్వు మెలుకువ ఉన్న స్థితిలో 24/7 మెలుకువ ఉన్న స్థితిలో యూ హావ్ టు ఎలా అంటే ఒక వీడియోలో ఆయన చెప్పే పద్ధతి అంటే యూ హావ్ టు డూ ఇట్. నోబడీ కెన్ డూ ఇట్ ఫర్ యూ. హావ్ టు డూ. యూ నీడ్ టు హావ్ దట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ లైక్ అంటే నేను చేస్తానిది అని ఒక పట్టుదలతో ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్పారు. చాలా బాగా అనిపించింది. అంటే మనం అనుకోవచ్చు, పట్టుదల అంటే మళ్ళీ నేనొచ్చేస్తాను. ఆయన అలా చెప్పలేదు. ఎలా అంటే అంత ప్రేముండాలి నీలో. నిన్ను నువ్వు చూసుకునే అంత ప్రేమ, నీతో నువ్వుండే అంత ప్రేమ నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. కంటెంట్ పక్కన పడేసి 24/7 మెలకువ ఉన్న స్థితిలో మనతో మనం ఉండాలి. కంటెంట్‌ని ఎంత మనం విన్నా అది గూడా మళ్ళీ ఈ న్యాచురల్ ఈ వరల్డ్ ఆర్టిఫిషియల్ లైఫ్ కిందకే వస్తది. ఒక్కసారి మనకేంటి అని అర్థమయ్యేంత వరకు మాత్రం కంటెంట్ హెల్ప్ అవుతది. దాని తర్వాత ఏమీ చేయగూడదు. మనతో మనం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. డిస్ట్రాక్షన్స్ అన్నీ పడేయాలి. సోషల్ మీడియా మొత్తం డిలీట్ చేశానండి నేను. ఒక్క లింక్డ్ఇన్ ఒకటి పెట్టుకున్నా. మొత్తం డిలీట్ చేశా. యూట్యూబ్‌ని నేను డిలీట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే నేను ఈ స్థితిలో మర్చిపోతున్నప్పుడల్లా నాకు గుర్తు చేసేది యూట్యూబ్ మాత్రమే. సో, అదొక్కటి పెట్టుకున్నాను. మీ సెషన్స్ వింటున్నాను. ఎందుకంటే ఆహ్, అంటే నేనెవరో నాకు గుర్తు చేస్తున్నారు మీరు. యాక్చువల్‌గా మనం అంటే ఏంటో మీరు ప్రతిసారి గుర్తు చేస్తున్నారు క్లాసెస్‌లో కాబట్టి, నేను హ్మ్, ఏదైనా ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నానండి నేను. నా పర్సనల్ పర్స్పెక్టివ్ నుంచే చెప్తున్నాను నేను. సో, నాకు మాత్రం ఈరోజు మీ ద్వారా గట్టిగా యూనివర్స్ నాకు నువ్వెంత కంటెంట్ చూసినా అదంతా కాదు. నీతో పాటు నువ్వు కూర్చుంటేనే అది అనేది నీకు ఉంటుంది. కంటెంట్‌లో నువ్వు కొట్టుకున్నంత వరకు మూవీ చూసినట్టే. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో, అది నేను గట్టిగా అనుకుంటున్నానండి. ఫాలో అవ్వాలి. డెఫినెట్‌గా ఉండాలి. అది అన్‌కంఫర్టబుల్ ఫేస్‌ని మనం ఫేస్ చేయాలి. అది ఎప్పటికైనా మనం ఫేస్ చేయాలి. మనతో మనం కూర్చోవాలంటే పారిపోవడమే అనుకోకుండానే పారిపోతూ ఉంటాం మనం నుంచి. అలా ఎంత దూరం అని పారిపోతాం. మనం చనిపోయే ముందు వరకైనా మనం కూర్చొని లోపలికెళ్ళగలగాలి. సో, మాటలు మనం తగ్గించేసి కంటెంట్ చూడడం గానీ, వినడం గానీ అదంతా కాకుండా ఆహ్, ఒక స్థితిలో ఉండి ఫస్ట్ మనం కూర్చుంటే తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గూడా ఆ స్థితిలో ఉండగలుగుతాం. సో, ఫస్ట్ పీస్‌ఫుల్‌గా మనతో మనం ఉండి కూర్చొని అలా ఉంటూ వేరే మనం వర్క్ చేస్తున్నా ఉండగలుగుతాం అలా అదే స్థితిలో. మాట్లాడుతున్నప్పుడు ఉండగలుగుతాం. దేనికి ఏది అడ్డు రాదు. మనతో మనం ఉన్నప్పుడు అది మనకు జీవంలో కలిసిపోయినప్పుడు దేనికి ఏది అడ్డు రాదు. అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతుంటాయి మనకు సంబంధం లేకుండానే.
సో అది 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 నేను చూశాను సార్. కాకపోతే ఆమ్, నేను దాంట్లో నుంచి బయటికి రావడం, మళ్ళీ లోపలికెళ్ళడం, బయటికి అలా కాకుండా కన్సిస్టెన్సీ ఉండాలంటే నేను కంటెంట్ వదిలేయాలన్న విషయం నాకు అర్థమైంది సార్. చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ ఈరోజు సెషన్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు యువర్ పెర్సెప్షన్, దిస్ కైండ్ ఆఫ్ పెర్సెప్షన్ ఈజ్ నీడెడ్ యాక్చువల్లీ. అందరికీ కూడా దిస్ కైండ్ ఆఫ్ పెర్సెప్షన్ ఈజ్ నీడెడ్. సో ఇట్ ఈస్ ఎ lively thing what he has spoken, not from any philosophy or any teachings, but ఒక విషయం, ఇప్పుడు కృష్ణమూర్తి గారి బుక్స్ ఎందుకు చదవాలి, కృష్ణమూర్తి గారి టాక్స్ ఎందుకు అన్ని వినాలి, నేను ఇచ్చిన టాక్స్ అన్న ఎందుకు అన్ని వినాలి, అవసరం. అందులోని ఒక్క పాయింట్ పట్టుకుంటే చాలదా. సో చూసేది ఏంటమ్మా, అసలు చూసేదేంటి, చదివేదేంటి, తెలుసుకునేదేంటి, అర్థం చేసుకుంది దేంటి అంటే వాట్ ఈజ్ కదా. సో ది వాట్ ఈజ్ ద మోస్ట్ సేక్రెడ్ థింగ్ కదమ్మా. ద వాట్ ఈజ్ ది సేక్రెడ్ థింగ్. సో అందుకని ఆ వాట్ ఈజ్లో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా మనం వాట్ ఈజ్ ఇన్ ది ప్రెజెంట్ కదా. సో ద ప్రెజెంట్ వితౌట్ ది పాస్ట్ అండ్ వితౌట్ ది ఫ్యూచర్, ఏదీ లేకుండా ఉండే ఒక ప్రెజెంట్ని చూడడం, మనలో ప్రెజెన్స్ ఉండాలి, ప్రెజెంట్ని చూడాలి. అంటే మనకి గతం భవిష్యత్తు యొక్క ప్రభావం లేకుండా ఉండే ప్రెజెన్స్ మనలో ఉండాలి, ఆ ప్రెజెంట్ ఉండాలి. ఈ ప్రెజెంట్ ఆ ప్రెజెంట్తో గమనించడం రెండు జరగాలన్నమాట. దెన్ అప్పుడేముంది, ఇప్పుడు ఎటర్నల్ ప్రెజెంట్ అంటారు, దట్ ఈస్ ఓన్లీ దేర్. సో దిస్ ఎటర్నల్ ప్రెజెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ప్రెజెంట్. సో ఆ ప్రెజెంట్ మానేసి మీరు అన్నట్టుగా ఎందుకు పవిత్ర గ్రంథాలు లోడ్ చేసుకోవడం, ఎందుకు కృష్ణమూర్తి టీచింగ్స్ లోడ్ చేసుకోవడం, ఎందుకు ఊరిక దాని గురించి అంత డిస్కషన్స్ కూడా అవసరం లేదు నిజానికి. ఏమంటే ద టీచింగ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. టేక్ వన్ పాయింటర్ లైక్ చాయిస్లెస్ అవేర్నెస్, ఓన్లీ వన్ పాయింటర్. సో ఆర్ వి పుట్టింగ్ ఇట్ డైలీ ఇన్ అవర్ డైలీ లైఫ్? దట్ ఈస్ ది ఛాలెంజ్. నిజమైన ఛాలెంజ్ అదే కదా. నేను ఎంత బాగా మాట్లాడాను, నాకు ఎంత బాగా అర్థమైంది అని చెప్పడం కాకుండా అసలు యాక్చువల్గా ఆ వాట్ ఈజ్ని నేను ఎప్పటికప్పుడు చాయిస్లెస్ అవేర్నెస్ని అప్లై చేయగలుగుతున్నాను జీవితంలో. ద హోల్ డే ఇట్ కంటిన్యూస్ ఇన్ ది నైట్ ఆల్సో డెఫినెట్లీ. అయితే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి అంశాల్లో అతి ప్రధానమైన అంశం, ఎటు తిరిగి ఎటు వచ్చినా సరే ఇదొక్కటే అని చెప్తారు కదండి. సో కాబట్టి ఆ చివరిది అనేటువంటి ఆ విషయం మొదట్లోనే ఉంది, ఆ మొదటిది చివరిలోనే ఉంది. సో చివరి వరకు ఇంకొకటి కంటిన్యూగా నేను ఆ స్టేట్లో ఉండాలి అనేటువంటిది కూడా ఒక రకమైన లోపత్వం, అది గ్రీడ్. ఎందుకంటే కంటిన్యూగా ఉండడం అనేటువంటిది నేను ఉండాలనే దాంట్లో నేనుంది. సో ఆ ఆనందంలో నేను ఉండాలి, ఆ నిశ్శబ్దంలో నేను ఉండాలి అనుకోవడంలో ఇంకొక దాన్ని, నిశ్శబ్దం కాని దాన్ని తృణీకరిస్తున్నాం. నిశ్శబ్దం కానిదే వాట్ ఈజ్. సో ఆ వాట్ ఈజ్ అనేదే నిజంగా చూడవలసింది. ఇది నిశ్శబ్దంలో నేను ఉండాలి నిరంతరం అనేది అది కేవలం ఒక డిజైర్ అనమాట. ఆ డిజైర్స్లో సెల్ఫ్ ఉంది. సో ఆ డిజైర్ని చూడాలి అక్కడ మనం. సో అదేవిధంగా ఈ చూపు అనేది కొనసాగుతూ ఉండాలి నిజంగా వాట్ ఈజ్ మీద. ఆ ఒక్క చాయిస్లెస్ అవేర్నెస్ పట్టుకుంటే చాలు, మరేం అవసరం లేదు, నథింగ్ ఎల్స్. దిస్ ఐ హ్యావ్ టెస్టెడ్. సో అందుకని మీరు చెప్పింది చాలా ప్రాక్టికల్గా చాలా బాగుందమ్మా. సో ది హోల్ కంటెంట్ ఏదైతే మనం భారం పెట్టుకున్నామో, గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫిలసాఫికల్ ఆర్ టీచింగ్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లీవ్, వీ హ్యావ్ టు గెట్ రీడ్ ఆఫ్. అవన్నీ కూడా పక్కన పెట్టేయాలి టు నో వాట్ ట్రూత్ ఈస్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అమ్మా.
నమస్తే. ఒక పాయింట్ చెప్పానా సార్? Your expression. ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. Oh, sure. అంటే ఇప్పుడు మనతో మనం ఉండడము అనేది ఆలోచనలు ఉన్నప్పుడు ఉంటది. ఈ మనతో ఉన్న అంటే అవేర్‌నెస్ అనండి, ఇటర్నల్ ప్రెజెంట్ మనకు ఆలోచనలు ఉన్నా, లేకపోయినా మనం పుట్టినప్పటి నుంచి మనకు ఊహ ఉన్నప్పటి నుంచి మనము చనిపోయిన వరకు అది ఎన్ని ఆలోచనలున్నా, నిద్రపోతున్నా ఎప్పుడూ అది 24/7 మనల్ని వదిలేసి ఎక్కడికి ఎళ్ళదు. మన ఔట్ సైడ్ మన 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 బయట ప్రపంచము మారుతూ ఉంటది. చేంజ్ అవుతూ ఉంటది. అది టెంపరరీ. చేంజ్ అవుతూనే ఉంటది. కానీ టెంపరరీ థింగ్స్‌ని మనం పట్టుకొని అంటే ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ లాగా చెప్తున్నా సార్. టెంపరరీ థింగ్స్‌ని మనము ఫోకస్ చేస్తూ, టెంపరరీ థింగ్స్‌ని చూస్తూ, అది మారుతున్నప్పుడు దాంతో పాటు మనము మారుతూ ఒక స్టెబిలిటీ లేకుండానే లైఫ్ అంతా గడిచిపోతుంది. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనల్ని వదలకుండా అవేర్‌నెస్, ద ప్రెజెంట్ మూమెంట్, ఇటర్నల్ ప్రెజెంట్ ఎప్పుడూ కాన్స్టెంట్‌గా వెల్కమింగ్ చేస్తూ చూడు రివర్స్‌లో ఒక్కసారి ఆ యారో బయటికి కాకుండా ఆ యారోని రివర్స్ తిప్పి నీ హార్ట్‌కి పాయింట్ ఔట్ చేసుకొని నువ్వు చూడు అని ఎప్పుడూ అది వెల్కమింగ్ అండ్ అది మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. సో, అలాంటి ఇటర్నల్ ప్రెజెంట్‌ని వదిలేసి ఎందుకు మనం టెంపరరీగా వస్తూ పోతూ వాటిని చూడాలి? దాన్ని పట్టుకుంటే సరిపోదా? జీవితం సార్థకం అయిపోతది గదా! అది 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 మనము అది మనం గట్టిగా నమ్మొద్దు. బిలీఫ్ కాదది. ఆహ్, ఒక్కసారి ఆరో రివర్స్‌లో పెట్టి చూస్తేనే అది ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే మనకి అది అర్థమవుతది. ఎంత మైండ్‌తో మనం ఆలోచించినా ఇట్ కాంట్ క్యాచ్, మైండ్ అనేది దాన్ని అందుకోలేదు. కాబట్టి ఆ ఆలోచన గూడా పెట్టుకోవడం వేస్ట్ అని అనుకుంటున్నా. అది మైండ్‌కి అర్థం కాదది ఎప్పటికి. సో, ఆ ఆలోచన గూడా అర్థం కావాలి అనేది గూడా వదిలినప్పుడు అప్పుడు ఉండింది అదే అన్నమాట. అది సార్. అదే థాంక్ యూ. అదే దీప్తి గారు. అదే ఎటర్నల్ ప్రెజెంట్ గురించి చాలా శాస్త్రాలు బోధించే కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావులు అందరూ చెప్పారు. అయితే ఒక విషయం ఇక్కడ, అందులో ఎంత సత్యం లాజిక్లో కూడా లాజిక్లో కూడా తెలుస్తుంది. ఇది లాజిక్కి కూడా అందుతుంది కొంతవరకు. అయితే అది మనకు బాగా ట్రూత్ అనే అర్థమవుతుంది బాగా చూస్తే. చెప్పింది అంత బాగా ఉంటుంది అది. కానీ ఎప్పుడైతే ఒక్క విషయం ఏంటంటే ప్రేమతో రమించడం. ప్రేమ అనేది ప్రేమలో కరిగిపోవడం అనేది ఒకటి ఉంది. సో మనిషి ఎప్పుడైతే ఆ కారణరహితమైన ప్రేమని తెలుసుకోగలిగాడు, ప్రెజెంట్లో ఏం జరుగుతుందో థాట్ ప్రాసెస్లో అన్నిట్లో, ఆ ప్రేమను కనుక్కున్నటువంటి వ్యక్తికి ఆ ప్రేమలో రమించడం ఏంటో, ప్రేమలో ఒకటవడం ఏంటో, ప్రేమకి ద్వితీయత తెలియదు దానికి. రెండు అనేటువంటి విషయమే తెలియంది ఏంటో అతనికి తెలియబడుతుంది అన్నమాట, రివీల్ అవుతుంది. సో అది ఇంకా గొప్ప విషయం. సో ముందు మనకి ప్రేమ లేదు అని కనుక్కోవాలి, అంతే. అక్కడి నుంచి మనం ప్రయాణం చేయాలి. చాలా థాంక్స్ సార్. చాలా బాగా చెప్పారు. నమస్తే అండి. ఉంటాను. నమస్తే సార్. రమ్య చైత్ర సార్. రమ్య గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు దీప్తి గారు చెప్తున్నప్పుడు వింటుంటే అదే సార్, అంటే నేను కూడా చాలా మంత్స్ అలానే కాంటెంట్‌ని వింటూ ఇంకా అసలు అలా ఏదో మమేకం అంటారు కదా సార్, ఇంకా అది వింటూ అది వింటున్నంత సేపు ఒక విధమైన ఆనందం అనిపించేసేది సార్.
అలా చాలా మంత్స్ పడుకునేటప్పుడు కూడా అదే పట్టుకుని అదే వింటూ ఆ టీచింగ్స్ని వింటూ అలానే పడుకునేదాన్ని. అప్పట్లో తెలిసేది కాదు నాకు. ఇంకా అంటే కంటెంట్ కూడా ఒక అవరోధం అనేది నాకప్పుడు అర్థమయ్యేది కాదు సార్. అంటే ఇదే మెయిను. ఆహా! ఇది బావుంది. చాలా బావుంది. నేను చాలా బాగున్నాను. అలా అనుకునేదాన్ని. ఎప్పుడైతే మీ టీచింగ్స్‌లో ఇలా కంటెంట్ కూడా ఒక అవరోధము అని ఎప్పుడైతే విన్నానో, అప్పుడు నెమ్మదిగా దాన్ని అర్థం చేసుకోవడం అది స్టార్ట్ చేశాను సార్ అప్పుడు. ఏం చేసేదాన్నంటే, ఇంకా కంటెంట్‌లు అవి కొన్ని రోజులు వినటం మానేసేసి, ఓన్లీ చూడటము, అంటే వాటీజుని చూడటము అలాగా ఉండేదాన్ని. కానీ వాటీజుని చూసినప్పుడు ఒక 1, 2 డేస్ చాలా బావుండేది సార్. మళ్ళీ తర్వాత వాటీజ్‌లో మళ్ళీ కొట్టుకుపోయేదాన్ని. అలా అయినా సరే లేదు కంటెంట్ ముఖ్యమైపోతోంది నాకు. లేదు ఈ వాటీజ్‌ని చూడాలి అని చెప్పి దాన్ని అలా చేస్తుంటే అంటే ఎక్కువ రోజులు అలాగా ఉండేది కాదు సార్. మళ్ళీ చాలా ఇదిగా అనిపించేది. ఒక 1 పాయింట్‌లో ఏమనిపించేదంటే కంటెంట్ వింటేనే చాలా బావుంది. అంటే ఒక విధమైన ఇది వస్తోంది అని అనిపించేది సార్. ఇంకొకటేంటంటే వాటీజుని చూస్తున్నప్పుడు ఏమన్నా ఆలోచన వస్తుంటే అది చూసిన వెంటనే అది డిసపియర్ అయిపోతోంది సార్ అది. కానీ బావుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ బావుంటోంది. కానీ మీరు ఒక మాట కూడా చెప్పారు. ఆ థాట్ వచ్చినప్పుడు ఆ థాట్‌ని చివరి వరకు మనం చూడగలగాలి అని. కానీ అది నాకు అర్థం కావట్లేదు సార్. చివరి వరకు చూడటం ఎలాగో కూడా తెలియట్లేదు. అంటే చూడటము, డిసపియర్ అయిపోవటము, మళ్ళీ వేరే థాట్ రావటము, వెంటనే దాన్ని చూడటము, మళ్ళీ దాన్ని డిసపియర్ అవ్వటము అలా అయిపోతోంది సార్. అదే ఏమన్నా హ్మ్, నేను ఇంకేమన్నా చెయ్యాలా అని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ప్రశ్న వేశారు. సో ఇప్పుడు థాట్ వస్తుంది కదా. అవును సార్. మనందరం ఇప్పుడు సంభాషిస్తున్నాం. మీరు మాట్లాడండి. థాట్ వస్తుంది. ఓకే. అవును సార్. థాట్ అనివార్యం కదా, హ్మ్. వస్తుంది. అయితే థాట్ వచ్చిన తర్వాత కంటిన్యూ ఎలా అవుతుంది చెప్పండి. దానిలో థింకర్ ఉంటేనే కదా కంటిన్యూషన్. అవును థింకర్ సార్. థింకర్ అవును సార్. ఆ థింకర్ జాయిన్ అయితే థాట్ తోటి కంటిన్యూషన్ కదా. హ్మ్. వితౌట్ ది థింకర్ అంటే మంచి ఇది చెడ్డ అని చెప్పేవాడు థింకర్. ఇప్పుడు ఎందుకు ఇలా చేయాలి, అలాగెందుకు చేయకూడదు అని ఆ థాట్ మీద ఆలోచించేవాడు థింకర్ కదా. అవును సార్. అది నిజంగా ఆలోచన కొనసాగడం. అంచేత కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, నేను కూడా చెప్పానని చెప్పారు. అందులో థాట్ని చివరి వరకు చూడటం ఏంటి అని అడిగారు మీరు. అవును సార్. అంటే ఆ కాన్వర్సేషను లో మనం ఫాలో అవ్వాలి యాక్చువల్గా. అంటే యాక్చువల్గా ఆ థింకరు ఎలాగ కొనసాగిస్తున్నాడు సంభాషణని అని మనం గమనించుకోగలగాలి. అలా గమనించడం అంటే అక్కడ థాట్ కొనసాగుతుంది కదా, థాట్ని వెంబడించటం అన్నమాట. థాట్ని వెంబడించటం, ఆ ఎరుకతో వెంబడించేటప్పుడు థింకరు కొనసాగిస్తున్నాడు ఈ థాట్ని అని తెలుసుకోగలగాలి మనం. అంటే యాక్చువల్గా థాట్ అనేది వచ్చింది, కానీ థింకర్ కొనసాగిస్తున్నాడు అని మనకు అర్థం అవ్వాలి. థింకర్ అంటే ఇంకొక థాట్ వచ్చి దీంతో కలియడం వల్ల ఇది కొనసాగుతుందని అది అర్థం అవ్వాలి. అర్థాంతరంగా ఆగిపోవడం కాదు, ఇది అర్థం అవ్వాలి మనకి. అవేర్నెస్ ఫుల్గా పెట్టినప్పుడు ఆగిపోతుంది కరెక్టే, కానీ అక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, థింకర్ ఉండడం వల్ల ఈ థాట్ ఎంతకాలం కొనసాగింది అని. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఆగిపోనియండి, ఆగిపోద్ది కూడా. ఏ క్షణమైతే అది తెలిసిందో ఆగిపోతుంది. సో ఈ సెల్ఫ్ అనేది యాక్చువల్గా లేదు, థాట్సే సెల్ఫ్. సో సెల్ఫ్ అండర్స్టాండింగ్ కూడా లేదు నిజానికి. సో
టు అండర్స్టాండ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ మీన్స్ అండర్స్టాండింగ్ యువర్ ఓన్ థాట్ అంతే. మీకు వస్తున్న ఆలోచనని అవగాహన చేసుకోవడం. అవగాహన చేసుకోవడం అంటే చూడడం, ఎరుక పెట్టి చూడడం, ఆగిపోవడం కాదు. అసలు యాక్చువల్గా ఈ విసుగు అనే దాని గురించి మనం చర్చించాం ఇందాక కదా. సో ఆ విసుగులో ఏమవుతుందమ్మా, ఎక్కడికో పారిపోవాలని, ఏదో చెయ్యాలని చేతులు నలుపుకోవడం, లేకపోతే అటు ఇటు తిరిగేయడం, లేకపోతే దీని మీద పెడదామా దాని మీద పెడదామా అని మనసు ఊగిసలాడడం. ఆ ఒక్క క్షణం విరామాన్ని భరించలేకపోతుంది మనసు. ఆ భరించలేకపోవడం అనే దాన్ని మనం నేరుగా చూడవలసిందనమాట. కానీ కేవలం అలా భరించలేకపోతున్న విషయాన్ని ఎరుకుపెట్టి చూసేస్తే ఆగిపోతుంది. కానీ మనసు ఇలాగా భరించలేని స్థితిలోకి రావడానికి కారణం దానిలో ఉండే డొల్లతనం. ఇంట్లో ఉండేటువంటి విషయం ఏం జరుగుతుంది ఇది అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. అందుకని ఆలోచన కొనసాగుతుండేటప్పుడు ఆలోచన ఎటువైపు తీసుకెళ్తుంది, దాంట్లోని ఎటువంటి శారీరకమైన మార్పులు వస్తున్నాయి, సో దాంట్లో ఎటువంటి రకాలైనటువంటి ఆలోచనలు పుట్టుకొని వస్తున్నాయి, అస్థిమితత్వం ఏం జరుగుతుంది, ఒక ఘర్షణ అనేది ఎలా వస్తుంది, దాంట్లో గమనించగలగటం అన్నమాట. ఇది థాట్ని ఫాలో అవ్వడం. చూడగానే ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మన థాట్లో ఉండేటువంటి ఈ మారుమూల కోణాలని మనం గ్రహించలేకపోతాం కదా. అంటే విచారణ మార్గం, విచారణతో పాటు దాన్ని క్వశ్చన్ చేయడం. అర్థమైందా? కేవలం చూడడం కాదు, దాని గురించి విచారణ చేయడం, ఎంక్వైరీ చేయడం. అంటే మీకు తెలియదు అన్నట్టుగా ఒక ప్రశ్న వేయాలి, దాంతో ఆ ప్రశ్నతో పాటు నిలబడాలి, ప్రతిదాన్ని అనుమానించాలి. ఇలాగెందుకు నేను చేస్తున్నాను, క్వశ్చన్ చేయాలి. ఇలాగెందుకు థాట్ వెళ్తుంది, ప్రశ్నించాలి, ఆన్సర్ ఇవ్వకూడదు గతం నుంచి. ఇలాగా ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడం, దాన్ని ఎంక్వైరీ చేయడం కూడా చేయకపోతే థాట్ వచ్చి ఆగిపోయినా మీ ప్రవర్తన మారుతుందా? ఆగిపోయినంత మాత్రాన చెప్పండి, ప్రవర్తన మారదు కదా. మారిందా? లేదు సార్. అది అందరికీ అదే జరుగుతుంది. సార్ నాకు ఇంకొక డౌట్. ఆగండి ఆగండి ఆగండి, ఆవిడతో మాట్లాడుతున్నాను. ఒకరు మాట్లాడేటప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి మీరు. చెప్పండి అమ్మ. అదే సార్, అదే మీరు అన్నట్టు థాట్ని చూసినప్పుడే కోపం వస్తుంది. కోపం రాగానే అబ్జర్వేషన్లో, ఆ అవేర్నెస్లో ఉన్నప్పుడు ఆ కోపం తగ్గిపోతుంది. తగ్గిపోయింది కదా అని చెప్పి అనడానికి లేదు సార్, అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకు రిపీట్ అవుతుంది? బికాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ఫుల్లీ ద హోల్ మూవ్మెంట్ ఆఫ్ దట్ యాంగర్, ది నేచర్ ఆఫ్ ది యాంగర్, how it arises, how it travels, why it is triggered for something. Is that I have images about myself? Somebody has hit me on my image. ఆ ఇమేజ్ నేను ఏర్పరచుకున్నదా, ఏం జరుగుతుంది అని క్వశ్చన్ చేసి మీరు లోతుగా గంభీరంగా లోపలికి వెళ్ళాలి. ఓన్లీ జస్ట్ సీయింగ్లో ఆగిపోతే ప్రయోజనం లేదు. అందరికీ ఆగుతుంది, అందరికీ చాలామంది ప్రశ్న ఇదే ప్రశ్న, మీరు వేసిన ప్రశ్న. కానీ దే డోంట్ చేంజ్ ఇన్ ది లైఫ్. వై? సో దట్ వై హ్యావ్ టు క్వశ్చన్ వై. go deeply into it, Amma. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్లై చేస్తాను సార్. ఓకే, గౌతమ్ గారు చెప్పండి. ఎవరు మాట్లాడారు ఇందాక ఎవరు మాట్లాడారు?
హలో సార్. ఎస్ సార్. సార్ వెల్కమ్. దీంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే ఈ కాన్వర్జేషన్‌లో మీరు అప్పుడే చెప్తున్నారు కదా! ఈ ఒక్క క్షణము మనస్సు ఒక్క మినిట్ ఆగడము అంటే రిలీఫ్ చేసుకుంటే అది తట్టుకోలేదు, అది వెళ్ళిపోతుందంటే ఇలాగా సో దట్ అప్పుడు ఇఫ్ వి ఆర్ లుకింగ్ ఇంటు దట్ వాట్ ఈస్ ఆ స్టేట్ మేము అలాగే చూస్తా ఉన్నప్పుడు ఆర్ వి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఎంటరింగ్ ఇంటు ఎటర్నిటీ? అంటే ఆ మినిట్ నుంచి మినిట్ టు మినిట్ మేము దాన్ని చూసి అది ఆగి మేము దాన్ని వీఆర్ అబ్జర్వింగ్ దట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు అదంతా చూసుకుంటా వెళ్తా ఉంటే విల్ ఇట్ సమ్హౌ రిలేట్ అస్ ఫర్ బీయింగ్ లైక్ మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ 40 వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు లాంగివిటీ ఆఫ్ లైఫ్? ఈజ్ ఇట్ కాంట్రిబ్యూటింగ్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్? అంటే మా లైఫ్ ఎక్స్టెన్షన్ కూడా ఐ థింక్ ఇట్ ఈస్ వన్ వే ఆర్ అదర్ వే హెల్ప్ఫుల్ అవుతుందా? అదొక నాకు క్వశ్చన్ ఉండింది. ఏ లైఫ్? ఏ లైఫ్? అంటే మా ఫిజికల్ లైఫ్ ఇప్పుడు అంటే ఫిజికల్ ఫర్ లైఫ్ ఎగ్జాంపుల్ అర్థమైంది. ఏజ్ ఎక్స్టెండ్ అయ్యేకి ఇస్ ఇట్ వన్ వే ఐ థింక్ హెల్ప్ఫుల్? Why do you want to extend your life? Why don't you want to die at this minute? Why don't సార్. you? సార్ అంటే మన అట్లా కాదు సార్. మన చావుని మనం ఎందుకు ఆహ్వానించలేకపోతాం? మనం అది ఎందుకు మూమెంట్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం? ఐ మీన్ సార్ అదే మూమెంట్ టు మూమెంట్ మేము డైయింగ్ అవుతా ఉన్నాం. బట్ బయోలాజికల్ గా ఈజ్ ఇట్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ అవర్ ఇంక్రీజ్ ఇన్ ఏజ్ అని అలా బయోలాజికల్ గా? Are we dying from moment to moment? Is it real or we are imagining? I'm not questioning you. You have to question yourself. ఓకే. అంటే మనం భ్రమలో జీవించకూడదు. ఎందుకంటే అలాగే ఫ్రీ అయిపోతున్నట్టు కనిపిస్తుంది, కానీ మనం ఫ్రీ అవ్వలేదని కూడా తెలుస్తుంది అవేర్నెస్లో. ఇంకా ఫ్రీ అవ్వలేదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఫ్రీ అయిపోతే మాట్లాడాల్సింది ఏమీ లేదు ఇంకా. కాబట్టి ఎక్కడ ఫ్రీ అవ్వలేదని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి, మనల్ని మనమే లోపలికి వెళ్ళాలి. నోబడీ కెన్ టీచ్ యూ. ఎవరు బయట వాళ్ళు ఎవరు కూడా టీచ్ చేయలేరు. సో వీ హ్యావ్ టు ఎంక్వైర్, వీ హ్యావ్ టు క్వశ్చన్, వీ హ్యావ్ టు గెట్ ది ఆన్సర్ ఫ్రమ్ అవర్ సెల్స్. అండ్ వీఆర్ ది గురు అండ్ వీఆర్ ది డిసైపుల్ ఫర్ అవర్ సెల్స్. వీఆర్ ది లైట్ ఫర్ అవర్ సెల్స్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనస్సు అనేది ఏంటంటే అండి చాలా చాలా థాట్, ఐ మీన్ చాలా కన్నింగ్ అనమాట. యాజ్ ఐ అబ్జర్వ్డ్ మై ఓన్ థాట్స్, చాలా కన్నింగ్. ఎంత కన్నింగ్ అంటే ఒక దాంట్లో మనం పట్టుకుంటే ఇంకో దాంట్లో మనకు తెలియకుండా జోబులు కొట్టడంలో దొంగ ఎలాగైతే ప్రావీణ్యం వహిస్తాడో మనకు తెలియకుండా అలాగా మనల్ని దోచేస్తుంది అనమాట, ఎక్కడో ముంచేస్తుంది. సో కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే టీచింగ్లో కూడా గమ్మత్తుగా ఉంటుంది. మనకు అర్థమైనట్టే ఉంటుంది టీచింగ్లో జవాబు వస్తుంది. అప్పుడు మనం ఇది దాటి వెళ్ళామే అనే ఒక అభిప్రాయంలో ఉంచుతూ మనల్ని దాటి వెళ్ళలేని ఒక పరిస్థితిలో మళ్ళీ ముంచేస్తుంది అనమాట. అది అంత కన్నింగ్. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆ వాట్ ఈజ్ని ఒక మూమెంట్లో మనం చూసామనుకోండి, ఒక విసుగు చూస్తే ఆ విసుగు ఆగింది, కానీ ఏమైంది, మళ్ళీ మొదలైంది. ఇలాగా ఈ విసుగు కంటిన్యూ అయిపోతుంది కదా, మళ్ళీ రావడం, మళ్ళీ చూడడం, మళ్ళీ రావడం, మళ్ళీ చూడడం అవుతుంది కదా. సో ఆ విసుగు అనేది అసలు ఏంటి, అసలు యాక్చువల్గా ఎందుకు ముందుకు వస్తుంది అనేటువంటిది మనం గమనించుకొని వెళ్తే దాంట్లో ఉండేటువంటి అసలు పదార్థం ఏంటి, దాంట్లో ఎందుకు అది ట్రిగ్గర్ అవుతుంది, అసలు దాని మూలం ఏంటి, ట్రిగ్గర్ అవ్వడానికి ఏంటి మూలం ఉంది అని ఆ మూలాన్ని మనం వెతకాలి. అది సైలెంట్ అవ్వడం కాదు, అది మూలాన్ని వెతకాలి. వెతికి పట్టుకోవడానికి మనం ఎన్నో క్వశ్చన్స్ వేయాలి కదా. సో I request you and kindly see this, whether it is truth or not.
నేను చెప్పింది చేయమని నేను చెప్పటం లేదు. సో సీ అండ్ క్వశ్చన్ ఇట్ ఆల్సో. వాట్ ఐ హ్యావ్ టోల్డ్ ఇస్ ఆల్సో క్వశ్చన్ ఇట్ and question yourself what is going on and inquire. Son, you become, then one can become a original human being. You become your Absolutely, life. sir. Yes. Yes, thank you, sir. Thank you, sir. Amazing, sir. Yes. Thank you very much, sir. జై Hello, sir. నమస్కారం సార్. Namaste, namaste. How are you, sir? చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. నేను అది ఒక చోట నీడ్స్ గ్రీడ్స్, వాట్ ఈస్ నీడ్ అండ్ వాట్ ఈస్ గ్రీడ్ అని ఏదో ఒక ఉజిత కృష్ణమూర్తి గారిది ఒక ప్రసంగం వింటూ ఉంటుంది సార్. Okay. సో ఫిజికల్ నీడ్స్ కి డబ్బులు కావాలా, సో ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్. సో సంథింగ్ హ్యాస్ టు బి డన్ బై హిమ్ కదా సార్, టు హ్యావ్ సమ్ మనీ విత్ హిమ్. అదర్వైజ్ ఆ నీడ్ వాడికి తిండి తినేదానికి, గుడ్డలకి ఉండడానికి కుదరదు, డబ్బులు సంపాదించుకోవాల్సిందే. కాబట్టి ఏదో వాడికి ఏదో చేయాలి ఎందుకు వాడు ఆ పని, వాడు దాని గురించి ఇంకా మాట లేదు. చిన్నప్పుడు కూడా చెప్తారు, నీ కాళ్ళపై నువ్వు నిలబడి మనం మాట్లాడారు నువ్వు అంటారు అమ్మ నాన్న. సో ఫిజికల్ ఫిట్నెస్ దానికి కూడాను ఏదో చేయాలి, సరిగ్గా తినాలి, టైంలో పడుకోవాలి, సర్టన్ ప్యాటర్న్స్ ఏదైతే మన శాస్త్ర అంటే సైన్స్ చెప్పిందో దాన్ని పాటించకపోతే నా బాడీ జబ్బుకు గురవుద్ది. కాబట్టి దాన్ని మీరు ఏం హోమియోనో, ఆయుర్వేదానో, అలోపతినో, న్యాచురోపతినో సంథింగ్ ఫిజికల్ ఫిట్నెస్ కు నేను చేయాల్సిన పని నేను చేయాలి. ఏం సార్ ఇప్పుడు మనం మాట్లాడుతా ఉండే ఈ బోర్డమ్ అనేది సార్, విసుగు అనేది, ఇది సైకలాజికల్ డైమెన్షన్ కదా సార్. ఇది మై బాడీ నెవర్ గెట్స్ బోర్డ్. ఇప్పుడు ఇంకా నా మెంటల్ బాడీ, నా సైకిక్ బాడీ, సైకలాజికల్ థింగ్ దాంట్లో ఇప్పుడు దీన్ని నేను ముందుగానే పసిగట్టి మనోళ్ళు చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోరా అంటారు కొంతమంది. మళ్ళీ నువ్వు ఒంటరోడు అయిపోతావరా, ఎవరు ఉండర్రా నీకు, నీ పెళ్ళాం బిడ్డలు తప్పితే ఎక్కువ ఇద్దరు పట్టించుకోర్రా, కాబట్టి కనీసం మంచి కంజీనియల్ మిత్రులు ఎవరైనా కంపానియన్ ఉన్న భార్య ఉంటే నువ్వు అదృష్టవంతులు అవుతావు, పెళ్లి చేసుకోరా నాయన, బిడ్డలు గాను ఒక నలుగురిని మెయింటైన్, ఒక ఫ్రెండ్స్, నీకు ఒక సంఘము, సోషల్ ఫిట్నెస్ సార్, ఒక నలుగురిని ఫ్రెండ్స్ ని పెట్టుకో, ఒక నలుగురికి ఏదైనా మేలు చేయి, ఎప్పుడు నీ స్వార్థం కాకుండా నలుగురికి ఎవరైనా చెయ్యి. అప్పుడు నీకు వయసు వచ్చినా కూడా నీతో పాటు నలుగురు ఉంటారు, అప్పుడు నీకు ఒంటరితనం ఉండదు. లేకపోతే నీకు బోర్ కొట్టేసినప్పుడు నీ గుండె, అది ఒక పాట ఉంది కదా సార్ ఘంటసాల, అది ఇదే నిన్నుగా ప్రేమించుటకు, అది ఒక పాట ఏదో చూడండి సార్, నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నాను నిండుగా పలికే తోడకరుండిన అలా. అంటే ఫ్రెండ్స్ గాని ఎవరైనా వాళ్ళ మిత్రులు గాని ఎవరితోటైతే నా యొక్క భావన నేను షేర్ చేసుకునే దానికి లేకపోతే నేను ఒంటరివాణి అయిపోతాను, బోర్ కొట్టేస్తుంది లైఫ్. బోర్ కొట్టినంటే ఇమీడియట్ గా సారా తాగడము, సిగరెట్ తాగడము, లేకపోతే గుర్ర పందాలు చూడడము, ఇది కాలంలో టీవీలు చూసుకుంటా కూర్చోవడము, అవన్నీ కాదు. ప్రశాంతంగా మంచిగా ఉండాలి. అయినా వస్తుంది బోర్డం, అయినా కూడా బోర్డం అనేది వస్తుంది అంటారు కదా సార్. ఇప్పుడు నాకు డౌట్ ఏమంటే సార్, ఇప్పుడు ఇంత ఉపద్ఘాతం ఏమంటే ఐ థింక్ ఆ బోర్ అనేది భరించాలనేమో అనిపిస్తుంది సార్, జీవితంలో రాకుండా ఉంటుందా అనిపిస్తుంది. అంటే ఆ ప్యాటర్న్స్ కొన్నిసార్లు బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఈ అనిమల్స్ వచ్చేస్తే అదే పని చేసుకుంటూ అవి ఎన్నాళ్ళైనా ఉండిపోగలవు అనిమల్స్ సార్, ఆవులు, ఎనుములు, అవి నమలడము అలా ఉంటుంది. కానీ నాకు భగవంతుడు అదేం క్రియేట్ చేసినాడు ఏమో నన్ను, కొన్నాళ్ళు అయిన తర్వాత అబ్బా సేమ్ రొటీన్ రవ్వ, దీని నుంచి ఏదైనా కొద్దిగా బయటికి పోతే బాగుంటుంది. తిండిలో కూడా సేమ్ తాను వంట చేస్తే భార్య ఈ రోజు కూడా సేమ్ కొద్దిగా ఏదైనా వేరే పెట్టుకుంటా, వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అని సార్. సేమ్ పని ఎందుకు, ఇంకెక్కడైనా పోదాము, ఈ రోజు బీచ్ పోదాము, లేకపోతే భీములపట్టికి పోదాం, మళ్ళీ ఆర్కే బీచ్ ఎందుకు పోయేది, ఇంకెక్కడైనా పోదాం, కైలాసగిరి పోదాం, లేకపోతే సింహాచలం దగ్గరికి పోదాము అంటే చెప్పండి సార్ ప్లీజ్. అంటే దానికి ఇది ఆధ్యాత్మికత కాదు, ఛాయిస్లెస్ అవేర్నెస్ కాదు సార్. నేను చెప్పింది బండ పద్ధతి అంటే ఏమంటే బోర్డం వస్తుంది నాకు తెలుసు, అంటే ఐ హావ్ అబ్జర్వ్డ్ దిస్ మచ్ దట్ బోర్డమ్ ఈజ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది అది ఎప్పుడు నా తలుపు తట్టుతుందో తెలియదు కానీ అది వస్తుంది గ్యారంటీగా. సో నేను కావాల్సిన కష్టాలను కౌగిలించుకున్నట్టుగా నేను కొన్నాళ్ళు కంపల్సరిగా మౌనంగా ఉండిపోతా, మొత్తం అన్ని బంద్, నో చదవడం, నో వినడం,
నో చదవడం, ఆ మేడం చెప్తున్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా కంటెంట్ నుంచి దూరంగా ఉంటా. నా లోపలే చూస్తూ ఉంటాను. నిద్ర వచ్చేయచ్చు, బోరు కొట్టేయచ్చు, అయినా కూడాను ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ విత్ మై సెల్ఫ్, దట్స్ ఆల్. ఆ రకంగా కష్టాన్ని కౌగిలించుకుంటాను. మట్లా అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ సమ్ టైం ఓకే ఇంక ఇనఫ్, అంటే ఫాస్టింగ్ చేసినట్టు సార్, సాటర్డే తినను అన్నట్టుగా ఐ ఫాస్ట్ మై సెల్ఫ్ విత్ ఆల్ ద ఇన్ఫ్లో ఆఫ్ థింగ్స్ అండ్ ఆ బయట నుంచి వస్తున్న వాటిని అలా ఉంచేసి నా లోపల నుంచి నా మనసు లోపల ప్రొడ్యూస్ చేస్తా ఉండే ఆలోచనలన్నీ చూస్తూ ఈయనేమో థింకర్ ఈజ్ థాట్ అని చెప్పేస్తాడు, చాయిస్లెస్నెస్ అవేర్నెస్ అని చెప్పేస్తాడు మన జేకే సార్. తర్వాత ఫస్ట్ స్టెప్ ఈజ్ ద లాస్ట్ స్టెప్ అనేస్తాడు. సో అయిపోయి అని చెప్పేసి దాంతో అలా కూర్చొని సో కొంచెం నాకు అనిపిస్తుంది, అరే ఈ బోర్డం తప్పించుకోలేనేమో, చెడ్డ పనులు చేయకూడదు, ఇంటెలిజెన్సెస్ అవన్నీ కుదరదు, కానీ ఈవెన్ మంచి పనులు కూడా ఎస్కేపే కదా. గురుజీ ఆయన జేకే గారి దగ్గరకు వచ్చిన సోషల్ వర్కర్స్ ని, టీచర్స్ ని ఆయన చెప్తూ ఉంటే వింటూ ఉంటే ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఎస్కేప్, యూఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. మేబీ యూ ఫీల్ దట్ ఇస్ వర్చుయస్ పార్ట్, బట్ నెవర్ ప్లస్ ఇట్ ఈస్ ఏ వర్చ్యూ. అబ్బాయి ఈయన ఇలా కొడతాడు ఏంది నన్ను అనేసి ఫోన్లే చెడ్డ పని చేసేదానికంటే మంచి పని చేసేదన్న ఒక రకమైనటువంటి రిలీఫ్ ఏమో ఆ బోర్డం నుంచి అని అనిపిస్తుంది సార్. గమ్మున ఉండిపోతే చాలా అది దాన్ని ఏమంటారు సార్, ఇంకా కష్టమైపోతుంది. చల్లనీళ్ళతో ఎంతసేపు స్నానం చేయడం ఇక తుడుచుకుందామని బయటకు వచ్చేద్దాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. చూద్దామండి. అది మీ పేరు చెయ్యి గారా? సార్ సరే, చెయ్యి గారు. జయసింహ సార్. సార్ జయసింహ. జయసింహ సార్. నేను మీరే నన్ను గ్రూప్ లో పెట్టారు సార్. నేను మిలిటరీ సర్వీస్ చీఫ్ ఇంజనీర్ నేవీగా రిటైర్ అయ్యాను. ఇక్కడ విశాఖపట్నంలోనే ఉన్నాను సార్. ఈ మధ్య ఈ మధ్య మీరు మీ కైండ్నెస్ తోటి ఐ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఆస్పిరేషన్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. చెప్పండి సార్. సో జయసింహ గారు, ఇప్పుడు భరించడం అనే ఒక మాట ఆడారు మీరు మాటల్లో. నేను ఎలా భరిస్తాను, నేను భరించలేనేమో, భరించాల్సి వస్తుందేమో అని. ఇక్కడ భరించేవాడు ఉన్నప్పుడు ఏ విషయమైనా భారం అవుతుంది. జాగ్రత్తగా వినండి. భరించేవాడు ఉన్నప్పుడు ఏ విషయమైనా అది భారం అవుతుంది. ఫిజికల్ థింగ్ ఆర్ సైకలాజికల్ థింగ్, బట్ వీఆర్ స్పీకింగ్ ఎస్పెషల్లీ అబౌట్ సైకలాజికల్ థింగ్స్. ఇప్పుడు బోర్డమ్ అనేది మనం ఈరోజు టాపిక్ మనం మాట్లాడాం. జీవితంలో ఎప్పుడు బోర్ కొడుతుంది అంటే మనం డిఫరెంట్ ఐటమ్స్ని చేంజ్ చేసుకొని వెళ్తాం బోర్డమ్ నుంచి. మీరు చెప్పినట్టుగా ఒక కర్రీ అవ్వచ్చు వంటల్లో, లేకపోతే సీనరీస్ అవ్వచ్చు. అఫ్కోర్స్ భార్యల్ని మార్చలేం, భర్తల్ని మార్చదు ఆవిడ. సో అందుకని భరిస్తుంది ఆ భార్యనే భర్తని. అర్థమైందా? సో ఇదంతా భరించడం. సో భరించడం కాదు, బోర్డమ్ అనేది జీవితంలో ఎందుకు వస్తుంది అనే దాన్ని మనం ప్రశ్నించడం. మనకు వస్తుంది, అందరికీ వస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ రెండు విషయాలు. అయితే ఎలాగ దాన్ని వస్తుందని తెలుసుకోగలం అంటే దాని సిమ్టమ్స్ని బట్టి. అంటే ఏదో ఒక వ్యాపకాన్ని సృష్టించుకోవడం, ఏదో ఇంకోటి దానికి మారాలనుకోవడం, ఈ కొత్తదనం కోసం చూడటం, లేదా అంటే ఏదో ఒక ఏదీ లేని తనంలో, ఏమీ కాని తనంలో ఉండలేక ఏదో లాంటి భయం, ఏదో లాంటి ఆధారం కావాలి దానికి అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఆధారాన్ని ఇవ్వకపోతే చిన్నపిల్లలాగా ఒక ఆట బొమ్మ ఇస్తే ఆడుకుంటాడు, లేదా అంటే కెంక పెడతాడు, గోల పెడతాడు, ఏడుస్తాడు, బాగా ఇల్లంతా గందరగోళం చేసేస్తాడు, బాగా ఏడుస్తాడు. వాడు బొమ్మ కొనిస్తాం, సరే
ఆ బొమ్మతో కొంతసేపు ఆడుకుని మళ్ళీ ఇసురు కొడతాడు దాన్ని. ఆడికి కొత్త బొమ్మ కావాలి ఇంకా. అది అర్థం చేసుకొని ఇవ్వాలి. అలాగ మనం ప్రతిదీ మార్చుకొని వెళ్తే జీవితం బాగుంటుంది అన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం యాక్చువల్గా. అందుకని భరిస్తున్నాం, మారుస్తున్నాం. ఎలాగోలాగా బోర్డం నుంచి ఎలా మేనేజ్ చేయాలో మనకు పిహెచ్డి ఉంది దాంట్లో అందరికీ. సో కాబట్టి హ్యాపీగా దాన్ని మేనేజ్ చేస్తున్నాం. సో కానీ అది ఉన్నాను నేను అని ఎప్పటికప్పుడే దాని యొక్క స్వరూపాన్ని మనకి వెల్లడి చేస్తుంది. అందువల్ల ఈ బోర్డం అనేది ఏంటి అసలు యాక్చువల్గా ఎందుకు వస్తుంది, దీని యొక్క స్వభావం ఏమై ఉంటుంది, అసలు రావాలా అది జీవితంలో, ఎందుకు అలాంటి ఖాళీతనాన్ని భరించలేనితనం అనేది వస్తుంది అంటే, మనస్సు ఎప్పుడు కూడా నిశ్శబ్దంలో ఉండడానికి భయపడుతుంది. ఎందుకంటే దానికి అది మరణం. ఎలాగైతే మనిషికి మరణం భయంకరమైనదో, మరణాన్ని గురించి ఆలోచించడానికి ఇష్టపడ్డ మనిషి చచ్చిపోతానంటే భయం. అన్ని భయాల్లోకి పెద్ద భయం అది. ఎందుకంటే మరణం అంటే భయం కాదు, ఉన్నదాన్ని వదులుకోవడానికి భయం. ఉన్నది పోతుంది కదా, నా వాళ్ళు, నేను పెట్టుకున్న ఆశలు, బంధాలు ఇవన్నిటికీ దూరం అయిపోతాను కదా అని భయం. సో అందుకని ఇదేం చేస్తుంది, ఈ బోర్డంలో, విసుగులో ఏం జరుగుతుంది అసలు మనం లోపలికి వెళ్ళి చూస్తే, అది కంటిన్యూటీ అనేది నేను యొక్క ఆలోచన యొక్క ఉనికి కంటిన్యూటీ. ఎక్కడైనా బ్రేక్ వచ్చిందంటే, ఏదీ లేనితనం వచ్చిందంటే, ఇట్ ఈస్ డెత్ ఫర్ ఇట్. అందుకు ఇట్ హ్యాస్ క్రియేటెడ్ థింకర్, ఆలోచించేవాడిని ఏర్పరచుకొని, ఈ ఆలోచించేవాడు థింకర్లు థాట్ మీద గతంతోని భవిష్యత్తుతోని ఒక సంభాషణ పెట్టుకుంటుంది. ఆ సంభాషణలో ఏమవుతుందంటే అది కొనసాగుతూ ఉంటుందన్నమాట. అలాగ ఈ సంభాషణ ద్వారా. సంభాషణ లేదనుకోండి, థాట్ పడిపోతుంది. అందుకని సంభాషణ ఉండాలి కనుక ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ది థింకర్ ఫర్ ఇట్స్ కంటిన్యూటీ. సో ఇప్పుడు థింకర్ అనేటువంటి వాడు ఏ సమయంలోనైనా రావాలి. ఆ బోర్డంలో కూడా థింకర్ రావాలి. వస్తేనే ఆ థింకర్ ఏదో రకంగా దాన్ని తప్పించుకొని ఇంకో దాని మీద మళ్ళీ ఫోకస్ చేసి క్రియేట్ అయ్యి తప్పించుకుంటాడు. ఎందుకంటే డెత్కి ఇష్టపడడం లేదు మైండ్. థాట్ పూర్తిగా ఆగడానికి, ఆ నిశ్శబ్దంలో ఉండడానికి ఇష్టపడడం లేదు అసలు. ఎందుకంటే దాని డెత్ అది. సో అందుకని అది మనం చూడాలి. అంటే ఈ కంటిన్యూటీ అనేది ఎంతకాలం అయితే కంటిన్యూగా ప్రయత్నిస్తామో అంతకాలం బోర్డం కూడా మన వెంటే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. సో ఇట్ మీన్స్ సైకలాజికలీ వీ హ్యావ్ టు డై. సైకలాజికలీ. ఎందుకంటే ఫర్ అవర్ అటాచ్మెంట్స్, ఫర్ అవర్ హ్యాబిట్స్, ఫర్ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఫర్ అవర్ గ్రీడీనెస్, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ వీ హ్యావ్, దీనికి అంతటికీ డెత్ కావాలి. ఈ వదులుకోవడానికి మనిషి చాలా చాలా భయపడతాడు. వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అన్నీ వదులుకుంటే డెత్తే కదా అది. అందుకని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఏం చేస్తుంది మైండ్, నిరంతరం దేన్నో పట్టుకోవడం, వేలపడ్డానికి, ఉన్నది వదులుకోకుండా మళ్ళీ దానికి ఏదో కొత్తది జోడించి మళ్ళీ దాన్ని కూడా ఇంకోటి జోడించి అలా కలుపుకొని వెళ్తుంది. మైనస్లు ఎక్కడ లేవు. కాబట్టి ఆ వదులుకోవడం అనేది తెలిస్తేనే కానీ బోర్డం అనేది పోదు. ఇట్ నెవర్ గో. అందుకని ముందు వదులుకోవడం తెలియాలి. ఎంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అంటే ఇది. వదులుకోవడం అంటే సామాన్యం కాదు. ఇందాక మేడం చెప్పారు కదా, దీప్తి మేడం, ఆఖరికి
కంటెంట్ కూడా భారమే. అంటే ఫిలసాఫికల్ కంటెంట్ కృష్ణమూర్తి గారు చెప్పింది కూడా వదులుకోవాలి. ఇది అదని కాదు. ఆఖరికి ఎన్ని జీవితంలో వదులుకున్న బంధాలన్నీ ఇది కూడా వదులుకోవాలి. వదులుకోవడం అంటే మానసికంగా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఆహారం ఉంటుంది, అన్నిటికీ ఉంటారు. కానీ వాటి మీద ఇష్టాన్ని అయిష్టాన్ని పెట్టుకొని ఆ బంధంతో ఉండడం, దీన్ని వదులుకోవాలి. మనుషులను వదులుకోవడం కాదు. అది పిచ్చితనం, స్టూపిడిటీ. సన్యాసంలోకి వెళ్ళిపోతాను, రంగులు మార్చేస్తానంటే లాభం లేదు. ఏ రంగు వేసుకున్నా లోపల ఉన్న రంగు ఒకటే. అందుకని వదులుకోవాలి. సో ఆ వదులుకోవడం అనేది తెలిస్తే ఒక్క విషయంలో ఒక హ్యాబిట్ని మనం నిజంగా వదులుకోవాలి జీవితాంతం అని ఒక్క క్షణంలో దాన్ని చూసి వదిలేయగలిగితే ఆ కీ దొరికినట్టే. అన్నిటినీ వదలగలరు, అన్నిటినీ. కానీ ఒక్కదానికి పూర్తిగా మరణించడం తెలియాలి. ఈ మరణమే బోర్డం యొక్క మరణం. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. దట్ ఈస్ ఇట్. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్. సార్. నమస్తే. సో I think time is up. What is the time now? 8 o'clock and sir. 8 o'clock. 8 o'clock. So wonderful discussions from everybody. I think Vijay garu మాట్లాడలేదు, ఇంకా ఎవరు మాట్లాడలేదు. సో ఎవరెవరు మాట్లాడలేదు. సరే, నెక్స్ట్ టైం మాట్లాడదాం. సరే, shall I close? Thank you very much for everybody. Thank you, for sir. very Thank you deeper so much, questions sir. and already. Thank you, sir. Thank you very much, sir. Thank you. Thank you, sir. Namaste, sir. Namaste. Thank you very much, sir. Thank you, sir. Thank you very much. Thank you, sir. Thank you. Namaste. Thank you, everybody.